ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. భక్తుడైన దావీదు చెప్పుచున్న మాట ఇది. ఆయన అంటున్నాడు, నా కాలు జారెనని నేననుకొనుచుండగా నీ కృప నన్ను బలపరచుచు ఉన్నది. కాలు జారినట్లయితే ఎంతో ప్రమాదానికి కొన్నిసార్లు మనము లోనవుతాం. ఆ ప్రమాదము మనకు వేదనను, బాధను కలిగిస్తుంది. ఆత్మీయ జీవితములో మనము దిగజారినప్పుడు మనము ఎక్కువ ప్రమాదములు చిక్కుకుంటాం. శరీరపరముగా మనము జారిన ఎడల దేహానికి కొద్దిపాటు గాయము కలుగుతుంది. కొన్ని రోజులకి ఆ గాయము మానుతుంది. అయితే ఆత్మీయ జీవితంలో మనము జారినప్పుడు అది మనకు ప్రమాదమును కలుగు చేసి దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని చెడగొడుతుంది. దావీదు తన జీవితంలో దానిని అనుభవించాడు. దావీదు పరస్త్రీని చూసి ఆమెను మోహించి ఆమెతో పాపము చేసి ఆ పాపమును కప్పుకోవడానికి నరహంతకుడైన మనుషుడిగా మారినాడు. అయితే దేవుని కృప అతన్ని విడిచిపెట్టక అతనికి అది తోడుగా నిలబడినది. దేవుడు తన దాసుడైన నాతాను ద్వారా ఆ పాపమును హెచ్చరించినప్పుడు దావీదు కన్నీళ్లతో తన పాపమును క్షమించమని అడిగి రక్షణానందమును తిరిగి తనకు అనుగ్రహించమని ఆయన సన్నిధిలో ప్రలాపించి ఆయన వేడుకున్నాడు. దేవుడు తన కృపను అతనికి దయచేసి అతని పాపమును క్షమించి మనుషులను శిక్షించే శిక్షలతో అతని శిక్షించి దేవుడు విడిచిపెట్టాడు. అందుకనే అతడు ఈ ప్రార్థన చేయుచున్నాడు, దేవా, నా కాలు జారినని నేను అనుకున్నాను, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుని కృప అతన్ని బలపరచుచున్నది. మన ఆత్మీయ జీవితంలో ఈ సత్యాన్ని మనము గుర్తెరిగిన వారమై ఉండాలి. అనేక సార్లు మన దృష్టి పక్కకు తప్పుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకముగా అది మారినప్పుడు, సాతానుని యొక్క వలలో మనము చిక్కున్నప్పుడు మనము ఆత్మీయ జీవితంలో జారిపోతున్నామన్నది గ్రహించాలి. అలాంటి సమయంలో దేవుని కృప మిమ్మలను విడిచిపెట్టక అది మిమ్మలను బలపరచుచున్నదని తెలుసుకోవాలి. బలపరిచే ఆ కృప ఇంకా నీకు తోడుగా ఉండాలంటే నీవెందుకు దిగజారుతున్నావు, ఎట్టి పరిస్థితులు నీవు చిక్కుకున్నావని గ్రహించి ప్రభు దగ్గర, ప్రభువా, నా తప్పిదమును క్షమించు, నా పాపమునకు పరిహారమును అనుగ్రహించు అని ఆయన వైపు చూసి మొరపెట్టినప్పుడు కృపగలిగిన దేవుడు తన కృపతో నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి దావీదుకు చూపిన తన కృపను నీకు కూడా చూపి నిన్ను ఆశీర్వదించి హెచ్చించు గొప్ప దేవుడు. కనుక నీ జారుడుకు కారణమేమిటో నీకు తెలుసు గనుక దానిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన కృపకు పాత్రుడుగా మారు. ఆయన కృప నిన్ను బలపరచుడు. ప్రార్థించుకుందాం. కనుడా, నీకు వందనాలు. మా కాలు మేము జారినదని అనుకుంటూ ఉండగా నీ కృప మమ్మలను బలపరిచినందుకే మీకు వందనాలు. నీ ఆత్మతో అభిషేకించి బలపరిచి దీవించమని, ఏ బిడ్డలు నీ వైపు చూసి తమ తప్పిదములు క్షమించమని వేడుకున్నారు
నీ కృపతో వారిని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.